ఈరోజు ఇప్పటి వరకు మనం ప్రార్థనలు చేస్తూ అదే విధంగా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఆయా భాషలలో పాటలు ఆయా భాషలలో పాడుతూ దేవుని స్తుతించాం. ఇది ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క సహవాసం చాలా అవసరం. అందుకనే అందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొని రావడానికి ప్రతి శనివారం ఇది ఒక మంచి అవకాశంగా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ వీక్లోనైతే పాస్టర్ గారు విట్నెస్ షేర్ చేశారు, మధ్యలోనే వెళ్ళింది. ఆయన ఉన్నారో లేదో కూడా తెలియదు. సో అయితే కీర్తనల గ్రంథంలో 116వ అధ్యాయం మొదటి 6 వచనాలను, ఆ తర్వాత చివరి వచనాన్ని మనం విందాం. సో మొదటి 6 వచనాలకు ముందు చివరి వచనాన్ని, సో యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను, యెహోవాను స్తుతించుడి. ఓకే, సో యెహోవాను స్తుతించుడి. ఓకే, సో ఇప్పుడు నేను దానికంటే ముందుగా ఒక విషయాన్ని తెలియజేస్తాను. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు చదువుకున్నాం. అభి తక్ आज का दिन में पहले भजन संहिता 16 अध्याय 116 अध्याय पहले वचन से 6 वचन तक पढ़ा हुआ है. सो मुख्य संदेश आज का दिन में देखेंगे. उसका बाद अंतिम मतलब लास्ट रेफरेंस 19 रेफरेंस भी देखेंगे. यह की स्तुति करो. ఓకే, సో ఇక్కడ మనము ముందుగా మొదటి 6 వచనాలను చూడగలిగితే, ఎక్కువగా ఈ మొదటి 6 వచనాలు మొరపెట్టే దాని గురించి చెబుతూ ఉన్నాయి. బాగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు రాకమునుపు సుమారుగా 1000-1500-2000 సంవత్సరాల ఆ యొక్క కాలం అది. ఓకే, అంటే చాలా వందల నుండి వేల సంవత్సరాల కాలం అది. ఆ కాలంలో కీర్తనకారుడు దేవుని యొక్క వాక్కులను మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. చూసారా, యెహోవా నా మొర నా విన్నపములను ఆలకించాడు, ఆయన గ్రహించాడు, ఆయన తీసుకోండి కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. చూసారా, మనము దేవునిని ప్రేమించినప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన మన విన్నపాలను వింటున్నాడా, ఆయన మన విన్నపాలను పట్టించుకుంటున్నాడా అని. ఒకవేళ మనలో ప్రేమ సన్నగిల్లితే మనలో అప్పుడు ఏమవుతుందో తెలుసా? అయ్యో, ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలితం లేదే, దేవుడు నా ప్రార్థనలు వింటాడా, లేదంటే దేవుడు నా మనవిని ఆలకిస్తాడా, ఎన్ని రోజులంటూ నా పరిస్థితి ఇలా ఘోరమవుతుందే అని ఇలా ఆధ్యాత్మికంగా డిస్ట్రెస్ లోనికి వెళ్తారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఒక రకమైనటువంటి డిప్రెషన్ లోనికి వెళ్తారు. ఓకే, సో అందుకని 2వ వచనంలో ఆయన నాకు చెవి యొగ్గెను, దేవుడు నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. చూసారా, దేవుడు మనము ప్రేమించుచున్నాము గనుక దేవుడు మన ప్రార్థన ఆలకించి ఉన్నాడు అన్నది అది గ్రహించాలి. అంటే మనం ప్రేమించకుండా ఆయనను మనం ప్రేమించకుండా ఆయన గ్రహించాడా లేదా అని పరీక్షలు పెడితే, దేవుడికి పరీక్షలు పెట్టడానికి నీవు నేను ఎవరం అండి? దేవుని పరీక్షించడానికి నీవు నేను ఎవరం అండి? మనం పరీక్షించగలమా దేవునిని శోధించగలమా? నో 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 నో, అలా కాదు. సో కనుక మనము మొదటి వచనంలోనూ మొర విన్నపము అంటే ప్రార్థన, దేవునితో మాట్లాడేటువంటిది ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యత అండి. మన జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా వండర్ఫుల్ వర్క్. అది మనము చేయవలసినటువంటిది. అంటే మన హృదయం దేవునితో ఐక్యముగా ఉండాలి. 2వ పాయింట్లో కూడా ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలం అంతయు, ఒక కమిట్మెంట్ ఇస్తున్న జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టేదను. తర్వాత 3వ వచనంలో మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమయు నాకు కలిగెను. చూసారా, ఏం జరిగిందట అంటే మరణ బంధకములు, ఆయన బంధములు పట్టివేసి ఉన్నాయి, పాతాళము ఆ వేదనలు ఆయన పట్టుకొని ఉన్నాయి, శ్రమయు దుఃఖము ఆయనకు కలిగి. ఎన్ని కలిగాయండి చూడండి. మరణ భయం, శారీరక మరణము అయి ఉండవచ్చును. అదే విధంగా ఈ యొక్క నేను పాపాలు చేశాను కదా, చస్తే నరకానికి వెళ్తాను, చస్తే నేను దేవునికి దూరం అయిపోతాను అనేటువంటి భయము కూడా ఉండవచ్చును. పాతాళపు వేదనలు ఎలా ఉంటాయో అర్థమైపోయాయి అనమాట. అంటే పాతాళపు వేదన అంటే
పాతాళపు వేదన అనగా ఈ లోకములో శరీరానికి పడేటువంటి వేదనలు బట్టి బాబోయ్ ఏంటి ఇంత ఘోరంగా పాతాళములు అంటే వేదనలు కూడా ఆయనను ఆయన ఆయనకు అర్థమవుతూ ఉన్నాయి. అంటే అప్పుడు మనకు మన శరీరానికి తగిలేటువంటి దెబ్బలను బట్టి ఇంత ఘోరంగా పాతాళపు అంటే నరకపు వేదనలు అనుభవిస్తున్నానండి అంటూ ఉంటారు. సో అంటే ఈ శరీరానికి అదే విధంగా చస్తే దేవునికి దూరం అయిపోతాను కదా, ఆ యొక్క ఆ నరకములో అనగా దేవునికి దూరం అవుతున్నటువంటి ఆ యొక్క స్థితి వేదనలను నన్ను పట్టుకొని ఉండెను. చూసారు, అంటే ఇందులో బందీ అయిపోయాడు. ఎందులో బందీ అయిపోయాడు? ఇక పాపములో బందీ అయిపోయాడు. దిస్ ఇస్ ద పాయింట్. పాపములో బందీ అయిపోయాడు. ఏ పాపములో బందీ అయిపోయాడు? ఏ పాపం ఏం లేదు. పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాటను విడిచిపెట్టాడు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనూ అయి ఉండవచ్చును, శరీర సంబంధంలో ఉండవచ్చును. అయితే ఆయనే సెలవిస్తున్నాడు, నేను పాపముతో పట్టబడి ఉన్నాను, శ్రమయు దుఃఖమును నాకు కలిగాను. చూసారా, శ్రమయు దుఃఖమును మనకు ఎప్పుడు కలుగుతుంది అని అంటే పాపము మనను పట్టినప్పుడు మన జీవితములో నెమ్మది, శాంతి, సమాధానాలు దేవుడు లేని ఆ జీవితాలుగా ఉంటాయి. అందుకని అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణముని విడిపింపమని 4వ వచనంలో యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని మరలా ప్రార్థన చెప్తున్నాడు. దేవా, నేను ఈ విధంగా ఉన్నాను, నా పరిస్థితి ఇది, నా ఉనికి ఇది, నాకు పాపిని అని అర్థమైంది. దేవా, నీవే నా పాపముల నుండి విడిపించు, రక్షణ కర్తవు అని ఎవరు? కీర్తనకారుడు వేల సంవత్సరాలకి క్రితమే భవిష్యత్ వాణిని చెబుతూ ఉన్నాడు. ఆ కాలంలో జరిగినది ఆయన ఇప్పటికి కూడా ఇది అమలవుతుంది. ఎలా అమలవుతుందో నేను చెప్తాను. ఓకే, सभी लोगों सुनिए, हिंदी में भी बात करेंगे, कंटिन्यूअसली आपका पास बात करेंगे. 1 मिनट हो गया. సో అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టాడు ఆయన, ప్రార్థన చేశాడు ఆయన, మొరపెట్టాడు ఆయన, ప్రార్థన చేశాడు ఆయన. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్య గలవాడు. యెహోవా సాధువులను కాపాడును, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. దేవుడు పాపములో నుండి ఆ పాపములో ఉన్నటువంటి ఆ వ్యక్తిని రక్షించాడు. పాపములో ఉన్నటువంటి ఆ మనిషిని దేవుడు రక్షించాడు. ఎలా రక్షించాడు అంటే ప్రార్థనను చేస్తేనే దేవుడు రక్షిస్తాడా? yes, that is called salvation. అది రక్షణ. ఓకే, మీ దగ్గరికి నేను వస్తాను. ఈ 6 పాయింట్లో మనకు ముఖ్యంగా కనబడేది ఏంటి అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రార్థనతో పాటు ప్రేమ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మన జీవిత కాలం అంతయు కూడా కమిట్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. అండ్ మూడవది ఏమిటి అని అంటే మనము చేస్తున్నటువంటి మిస్టేక్స్ మనము గ్రహించాలి దేవుని సన్నిధిలో. ఒక వ్యక్తికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేవుని ఎదుట, దేవా ఇదిగో నన్ను మరణ బంధకములు పట్టుకొని ఉన్నాయి, వేదనలు పట్టుకొని ఉన్నాయి, పలానా నేను పలానా చేశాను, అయ్యో దేవా నాకు దుఃఖము కలుగుతుంది, దేవా దీని నుండి నేను రక్షణలోనికి రావాలి అంటే మనల్ని మనం ఐడెంటిఫై చేయాలి. నేను పాపములో ఉన్నానా, నేను పాపము చేస్తున్నానని నా స్థితిగతులను మనం అర్థం చేసుకుని దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు మనవి ఆలకిస్తాడు. ఓకే.